జరగడం జరిగింది. మరి ఈరోజు నువ్వు 12,000 ఎకరాలను 14,000 ఎకరాలను కలెక్ట్ చేసినటువంటి ఆనాటి తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు నువ్వు స్మార్ట్ సిటీ అని 4 సిటీ అని చెప్పి రకరకాల సిటీల పేర్లు చెప్పి ఈరోజు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు. అది చట్టపరంగా రైతులు వెళ్తే నువ్వు ఏదైతే ప్రేరేపించి ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావో ఖచ్చితంగా కోర్టులో అది నిలబడదు. మీరు అనుకున్నటువంటి 4th సిటీ అవన్నీ కూడా ముచ్చెర్లలో మీకు ఉన్నటువంటి 4th సిటీ కూడా ఫెయిల్ అవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మీరు ఇచ్చినటువంటి 420 హామీలు 420 అష్యూరెన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా నెరవేరడం లేదు. మరి కేటీఆర్ గారి మీద మీకు కక్ష సాధింపు కావాలి. మరి నీకు కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు సరైన పరిపాలన చేసి ఎదుటి వ్యక్తుల యొక్క తప్పులను నువ్వు ఎత్తిపెట్టాలి. కానీ ఏ తప్పు చేయని కేటీ రామారావు గారిని నువ్వు అరెస్ట్ చేయాలని నీ ప్రయత్నం 2-3 రోజుల నుంచి చేసే నువ్వు యొక్క అలజడి ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారి ఈరోజు కేటీఆర్ గారికి ముట్టుకున్నా కానీ కనీసం నీ ప్రయత్నం చేసినా కానీ నీ ప్రభుత్వం సంగతి చెప్పే మాత్రం బీఆర్ఎస్ నాయకత్వం ఉండదు అని కూడా ఈరోజు ఖచ్చితంగా నిలబడి కొట్లాడుతుంది నీతో అంటున్నావు. నువ్వు ప్రజాపాలన అంటున్నావు. నీ ప్రజాపాలనలో ఈరోజు మహారాష్ట్రలో ఏమని చెప్తావు? తెలంగాణలో నా సొంత నియోజకవర్గంలో ఎస్టీల మీద నేను దాడి చేసి జైలు పాలు చేసి నేను ఈరోజు అక్కడ ఫార్మాసిటీ కోసం కొనసాగిస్తున్నా అని మహారాష్ట్రలో చెప్తావా? లేకుంటే 420 హామీలు ఇచ్చి నేను ఒక్కడు కూడా నెరవేర్చలేని మహారాష్ట్ర ప్రజలకు చెప్తావా? ఏ మొహం పెట్టుకొని నీ రాష్ట్రంలోనే నీకు ముఖం లేదు, ఈరోజు మహారాష్ట్ర పోయి ప్రచారం చేస్తున్నావు. నువ్వు ఎంతవరకు నిలబడతావని కూడా ఈ సందర్భంగా చెప్తున్నావు. నీ కుటుంబ పాలన అన్నావు. ఈరోజు తిరుపతి రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కుటుంబం కానీ ఈరోజు మొత్తం ఊరు మీద పడి దోచుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. అదేవిధంగా చివరిగా మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఒక ట్రైబల్ కానీ ఒక ఎస్సీకి కానీ ఒక బీసీకి కానీ ఒక మైనార్టీకి కానీ జరిగే అన్యాయాలు ఏమవుతున్నాయో ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులు 2 కూడా మా సోదరిమణులకు చెప్తున్నాం మేము, ఈరోజు మీ నియోజకవర్గాలలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఏమైనా పని మొదలుపెట్టిల్లంటే ఏం మొదలుపెట్టలే. ఇప్పుడే మా యాదన్న అంటున్నాడు, మా సుందర్రాజు అని అంటున్నాడు, మేము తయారు చేసినటువంటి మాస్టర్ ప్లాన్ని అదలా చేసి దాన్ని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అన్నీ కూడా మరి భద్రకాళి మన యొక్క మానవీధులు కానీ అది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ రోజు మా వినయన్న కష్టపడి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేసి మా దగ్గర ఉన్నటువంటి ఎఫ్టీఎల్కి సంబంధించి స్టామ్ వాటర్ డ్రైన్ కూడా మేము కష్టపడి తీసుకొచ్చిందే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేము కష్టపడి తీసుకొచ్చిందే, బస్ స్టాండ్ మేము తీసుకొచ్చిందే. వాటిని పట్టుకొని మీరు ప్రయత్నం చేస్తున్నారు, మేము చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం, ఈరోజు రైతుల రుణమాఫీ ఎక్కడ పోయింది? రైతు పెట్టుబడి ఎటువంటి పోయింది? రైతు బీమా ఎక్కడ పోయింది? రైతు యొక్క రక్షణకు సంబంధించి పెట్టుబడి యొక్క మద్దతు ధర ఎటుపోయింది? బోనస్గా ఇస్తున్న 500 ఎక్కడ పోయింది? అవన్నీ పక్కకు పెట్టి నీకు నీ కుటుంబానికి కావాల్సిన ఫార్మాసిటీ కోసం ఈరోజు భూమిని కలెక్ట్ చేసే విధానంలో లగచర్లలో రైతుల మీద చేసినటువంటి దాడి, వారిని జైలుకు పంపిన విధానం ఇవాళ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకొని, ముఖ్యంగా మా ఎస్టీ సోదరులందరూ కూడా సిగ్గుతో తలదించుకొని నిన్ను గెలిపించడమే ఒక పాపమా అని చెప్పి ఈరోజు వారు మనోవేదన చెందుతున్నారు. ఖచ్చితంగా వారికి అండగా, ట్రైబల్స్కి అండగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. యాదవ్ రెడ్డి గారికి